ప్రధాని నరేంద్ర మోదీ విదేశీ విధానాలపై ఖైరతాబాద్ డీసీసీ అధ్యక్షుడు మోతా రోహిత్ ముదిరాజ్ విరుచుకుపడ్డారు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ భారత్ ను నియంత్రిస్తున్నట్లు ప్రకటనలు చేస్తున్న ప్రధాని మౌనంగా ఉండడం దేశ ప్రయోజనాలకు విఘాతమని ఆరోపించారు. దీనికి నిరసనగా బషీర్బాగ్ బాబు జగజీవన్ రామ్ విగ్రహం నుండి అవిట్స్ వరకు భారీ ర్యాలీ చేపట్టారు. ప్రధాని తనపై వస్తున్న ఆరోపణలను నిరూపించుకోకపోతే పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. నరేంద్ర మోదీ గారు డొనాల్డ్ ట్రంప్ గారికి సరెండర్ అయిపోయి ఉన్నారు. ఈరోజు యావత్ భారతదేశం కూడా చూస్తూ ఉంది. ఒక స్వతంత్ర దేశమైనటువంటి భారతదేశం ఈ ప్రపంచంలోనే అత్యంత పెద్దదైనటువంటి ప్రజాస్వామిక దేశమైనటువంటి భారతదేశానికి మరి వారు ఆర్డర్స్ ఇవ్వడము, మీకు కేవలం 30 రోజుల గడువు ఇస్తున్నాము రష్యా నుంచి ఆయిల్ కొనుక్కోవడానికి అని చెప్పి చెప్తా ఉన్నారు. మరొక వైపు యావత్ దేశం కూడా చూసింది పాకిస్తాన్ తోని మరి ఆపరేషన్ సింధూర్ సమయంలో కూడా నేనే ఆ యుద్ధాన్ని ఆపినా అని చెప్పేసి డొనాల్డ్ ట్రంప్ గారు ఏకంగా 50 సార్లు అంతర్జాతీయ మీడియాతో కూడా చెప్పడం జరిగింది. మరి ఒక్కసారైనా ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోదీ గారు బయటకు వచ్చి దాన్ని ఖండించిండ్రా? ఈరోజు రష్యా నుంచి మీరు ఆయిల్ ని కొనుక్కోవడానికి 30 రోజులు గడిపిస్తా అంటున్నాం. మరి దీనిపై కూడా నరేంద్ర మోదీ గారు ఆ వ్యాఖ్యలను ఖండించకపోవడము, స్పందించకపోవడము చాలా దురదృష్టకరము. మరొక వైపు అమెరికా విదేశాంగ శాఖ కార్యదర్శి కూడా భారతదేశంలో చెప్తున్నాడు, భారతదేశాన్ని మేము చైనా దేశంలాగా ఎదగనివ్వము, మేము అడగదొక్కుతామని చెప్పేసి స్పష్టంగా మీడియా ముఖంగా కూడా చెప్తే కూడా మరి దాన్ని నరేంద్ర మోదీ గారు ఖండించకపోవడము, మరి ఇవన్నీ ఎటుదారి తీస్తున్నాయో ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు. లాంగ్ డ్రైవ్